శ్రీమతి నమః. ఒక నిమిషం బెట్టింగ్ యాప్ యాడ్ కి ప్రమోషన్ చేసాము అంటే 90,000 లక్ష అంటే వాళ్ళ స్థితిని బట్టి అనమాట, వాళ్ళ యొక్క పేరుని బట్టి డబ్బులు ఇస్తూ ఉంటారట. ఈ విష్ణుప్రియ అనే ఆవిడకి ఒక నిమిషం బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఆవిడకి అంత వస్తుంది అంటే ఈ సెలబ్రిటీస్ ఎంతో మంది బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పారు కదా, వాళ్ళందరూ ఏ విధంగా సంపాదించుంటారో చూడండి. అలాగే అసలు సెలబ్రిటీస్ దగ్గర నుంచి యూట్యూబర్స్, సామాన్య ప్రజానీకం వరకు ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు ఈ బెట్టింగ్ వలలో చిక్కుకుపోయారు. చిక్కుకుపోయిన వాళ్ళలో పాపం చాలా మంది మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ₹1 డబ్బులు వస్తాయని చెప్పి ఆశతో అక్కడ డబ్బులు పెడతారు. ఏమవుతుంది? ఫస్ట్ ఒక ₹10 కోల్పోతారు. ఆ తర్వాత పోన్లే ఆ ₹10 సంపాదించుకోవడం కోసం ఒక ₹100 పెడతారు. ఆ ₹100 వాళ్ళు గెలిచారు అని అనుకోండి, అమ్మ ఇందులో మనం ₹100 పెడితే వచ్చేసాయి కదా అని చెప్పి ఇంకొంచెం అమౌంట్ అందులో పెడతారు. ఒకసారి కాలు పెట్టడమే తప్ప ఆ కాలు తీసి బయటికి రావడం ఇంక ఉండదు, ఊబిలోకి వెళ్ళిపోవడమే ఒకసారి అందులో కాలు పెట్టాము అంటే. అలా ఎంతమంది డబ్బులను కోల్పోయారో. సరే, ధనాన్ని కోల్పోతే అది మళ్ళీ ఏదో కష్టమో నష్టమో పడి ఏదో ఒకసారి సంపాదించుకోవచ్చు, లేదు అంటే ఏ కలో గంజో వేసుకుని తింటాం. కానీ జీవితాల్ని నాశనం చేసేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఈ దేశంలో ఎంతో మంది యువత, దేశం కోసం ఉపయోగపడవలసిన యువత ఎంతమంది ప్రాణాలు తీసేసుకున్నారు, ఎంతమంది వాళ్ళ జీవితాల్ని నాశనం చేసేసుకున్నారు. అసలు ఈ యాప్స్ గురించి చెప్పేటప్పుడు కనీసం కొంచెమైనా ఆలోచించాలి కదా. ఇంత ఈజీగా మనీ వస్తుంది అంటే ఏదో జరుగుతోంది అని. మరి ఇంత సెలబ్రిటీస్ వాళ్ళు ఎందుకు ఆలోచించలేదు అంటే, వాళ్ళకి ఆ సమయంలో దాన్ని మనం చెప్పేస్తే ఒక నిమిషానికి ఒక ఇన్ని లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆలోచన లేకుండా దాని గురించి చెప్పేసి ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటుంటే ఇప్పుడు చెప్తున్న విషయం ఏంటి? అయ్యో మాకు తెలియదు, మాకు తెలియక చేశాము, మాకు తెలియక చెప్పాము, మమ్మల్ని క్షమించండి అంటున్నారు. ఈ క్షమించండి అని అన్నవాళ్ళు ఈ జీవితాలన్నీ నాశనం అయిపోయాయి కదా, వాళ్ళ జీవితాలకి వాళ్ళు ఇంకేం చేయగలరు? కనీసం ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎవరెవరైతే వాటి గురించి చెప్పారో వాళ్ళు మీ బాధ్యతగా మీరు ఎంతైతే సంపాదించుకున్నారో వాటిలోంచి అమౌంట్ మీరు ఎవరెవరికైతే ఏ ఛానల్ ద్వారా, ఏ వెబ్సైట్స్ ద్వారా ఎవరెవరైతే కోల్పోయారో మీకు తెలుస్తుంది కదా. మీ ఛానల్స్ లో మీరు చెప్పుకున్నారు కదా, ఆ కింద ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళకి తెలుస్తుంది కదా. ఎవరైతే నష్టపోయారో ఆ సొమ్ము ఇచ్చే ప్రయత్నం చేయండి. కాస్తైనా కొంచెమైనా మనం చేసిన తప్పుకి పరిహారం దొరుకుతుందేమో. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా మంది మాట్లాడారు, అందులో చిక్కుకోకండి, ఆ వల్లో చిక్కుకోకండి, నష్టం వస్తుంది అని చెప్తున్నారు. కానీ నష్టం వస్తుంది అని చెప్పినా పాపం యువత అట్రాక్ట్ అయిపోతారు. మూలాన్ని మనం తీసేస్తేనే అప్పుడు ఎవరు ఇందులోకి ఎంటర్ అవ్వకుండా ఉంటారు. ఈ మధ్యనే నేను ఒక న్యూస్ కూడా చదివాను, అదేంటో తెలుసా? ఫారిన్ వాళ్ళు అంటే విదేశీ శక్తులు కొన్ని ఈ లాటరీస్ ద్వారా మనీ లాండరింగ్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు లాటరీ ఉంటుంది కదా, టికెట్స్ కొనుక్కుంటాం కదా, కొన్నేమో అన్ని టికెట్స్ కోసేస్తారు, మేము ఇన్ని టికెట్లు అమ్మేసాము అంటారు. ఎవరో ఒకరికి వాళ్ళ మనిషికి ఈ లాటరీ తగిలేలా చేస్తారు, మనీ లాండరింగ్ అయిపోతుంది అనమాట, సరఫరా అయిపోతుంది. అంటే కొన్ని అరాచక శక్తులు కూడా ఇలా ప్రవేశిస్తున్నాయని చెప్పి న్యూస్ చదివేటప్పటికి ఆశ్చర్యం వేసింది. చూడండి, చూడకూడని వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ మీద పూర్తి నిషేధం విధిస్తే ఎవరు చూడరు కదా. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ మీద పూర్తి నిషేధం, అసలు ఆ బెట్టింగ్ యాప్ అనేదే లేకుండా చేస్తే ఇంకెవరు అందులో డబ్బులు పెట్టరు కదా. విస్తృతంగా ప్రచారం చేస్తే అద్భుతంగా విజయం సాధించవచ్చు. మొన్న ఎవరో ప్రపంచ యాత్రికుడో ఎవరో అట సజ్జనార్ గారు ఆ ఛానల్లో నేను ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు అనిపించింది, ఆయన సజ్జనార్ గారితో మాట్లాడిన ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు, నేను దానికి మెచ్చుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకి అన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆయన చెప్పిన మాట వల్ల ఎంతో విస్తృతంగా ఈ విషయం ప్రపంచానికి తెలిసిపోయింది. కాకపోతే ఒక చిన్న మాట, మనం ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు విషయం గురించి మాట్లాడితే బాగుంటుంది, అంతే తప్ప వ్యక్తిగతంగా మనం ఎప్పుడు మాట్లాడకూడదు కదా. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడినప్పుడు బెట్టింగ్ యాప్స్ వరకే బాగుంటుంది, అంతే తప్ప ఈ మహాభారతంలో ధర్మరాజు ఇలా చేశాడు, ఆ జోదం వాడారు కదా, దానికి దీనికి లింక్ ఏంటి? ధర్మరాజు గారు ఎంత ధర్మ ప్రవర్తనతో ఉన్నారు, ఏ విధంగా ఆయన ఉన్నారు, ఆయన జీవితం ఏంటి అనేది కూడా మనం చెప్తే అప్పుడు ఆ రెండింటిని తెలుసుకుంటారు. ఈ జోదమే ఆడారు, వాళ్ళేమో ఇలా కోల్పోయారని చెప్తే ఆ కోల్పోయింది మాత్రమే తీసుకుని రేపొద్దున్న ఇంకోటి ఏమంటారంటే, ఇగో ధర్మరాజు కూడా జోదం ఆడాడు, అంతా కోల్పోయారు, భార్యను కూడా తాకట్టు పెట్టేశారని మాట మాత్రమే మాట్లాడతారు. దాని వెనుక ఉన్న సంఘటన ఏంటి, చారిత్రకంగా ఏం జరుగుతోంది, ఆ సంఘటన జరగడానికి కారణం ఏంటి, ఇవన్నీ పురాణాల్లో ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయి. ఒకే ఒక్క సన్నివేశాన్ని తీసుకుని మనం ఆ సన్నివేశాన్ని హైలైట్ చేసి మాట్లాడితే మన పురాణాలని మనమే కించపరుచుకున్నట్లుగా అవుతుంది.
నేను ఎవరిని నిందించాలని చెప్పటం లేదు, కానీ ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు మంచిని పోల్చేటప్పుడు చాలా చక్కగానే మంచిగా పోల్చాలి. అలాగే ఒక చెత్త విషయాన్ని చెప్పేటప్పుడు దాన్ని కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తే, అంటే అప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నాం, ధర్మరాజు గారితో పోలుస్తున్నాం. ధర్మరాజు గారు ఎంతటి ఆదర్శవంతుడో చెప్పి అప్పుడు ఈ చిన్న విషయం వల్ల ఇలా జరిగింది అని ఉంటే ఇంకా అద్భుతంగా ఉండి ఉండేది. అలానే ఎప్పుడైనా విషయం మాత్రమే మాట్లాడండి దయచేసి. వ్యక్తిగత విషయాలు మాట్లాడితే అది చాలా ఇబ్బంది పెడుతుంది. ఇది నా సజెషన్ మాత్రమే. అలానే ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కానీ, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఏదైనా విషయాల గురించి కానీ మన మూలాన్ని తీసే ప్రయత్నాన్ని ప్రారంభించాలి. అది ప్రారంభించకపోతే రేపొద్దున ఈ దేశానికి ఉపయోగపడే యువత సర్వనాశనం అయిపోతారేమో అని భయం వేస్తుంది. ఎవరికైనా ఏదైనా ఒక మంచి ఆలోచన ఉంటే ఆ ఆలోచన ప్రకారం మనం కూడా ముందడుగు వేద్దాం. పూర్తి ఆ వెబ్సైట్లనే పీకి పాడేసే విధంగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి చేశాము అని అనుకోండి, అది సులభంగా అయిపోతుంది. మొన్న కూడా చూడండి, వక్ఫ్ బోర్డుకి సంబంధించి అందరం కలిసి మన మద్దతు తెలిపాం కదా, అప్పుడు ఎంత చక్కగా అది ఇప్పటికీ ఈ రోజుకి మనకి సక్సెస్ అవుతుంది, మన ఎదురుగుండా కనపడుతోంది కదా. ఈ చెత్త వెబ్సైట్స్ గురించి, ఈ యువతకి ఏదైతే హానికరం ఉంటాయో ఆ వెబ్సైట్స్ అన్ని తీసేయాలి అని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తేయడానికి మనం ఏం చెయ్యాలి అనేది ఒక్కసారి ఎవరైనా ఆలోచించి కింద కామెంట్ల రూపంలో కానీ, లేదు అంటే ఏదైనా ఒక చర్య కానీ మన అందరం తీసుకుందాం అని చెప్పి ఒక మాటగా ముందు అడుగు వేద్దాం. మన దేశాన్ని, మన యువతని కాపాడుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.